సాధించాలని తపన కలిగి లక్ష్యం దిశగా పయనించే వారెవరైనా చాలా సులువుగా చార్టర్డ్ అకౌంటెంట్ గా మారవచ్చని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ సిఏ కెరియర్ కౌన్సిల్ కోఆర్డినేట్ మెంబర్ వందరపు రవికిరణ్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యలో సిఏ కోర్సుపై అవగాహన కల్పించే ప్రయత్నాలకు ఒక్కొక్క అడుగు ముందుకు పడనున్నాయని ఆయన సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఇటీవల సిఏ కెరీర్ కౌన్సిల్ కమిటీ చైర్మన్ అర్పిత్ జగదీష్ కాబ్రాతో కలిసి నిర్వహించిన సమావేశంలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే సిఏ కోర్సులపై నేటి తరానికి అవగాహన కల్పిస్తూ వస్తున్నామని చెప్పారు. సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ గా ఇప్పటికే 32 మంది సీఏలుగా తీర్చిదిద్దినట్లు తెలియజేశారు. 32వ సీఏగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మీ సౌజన్య పూర్తి ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఆగస్టు 7, 8వ తేదీలలో గుంటూరు నందు సిఏ కన్వెన్షన్ హాల్ నందు సౌత్ ఇండియా రీజనల్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు, కాన్ఫరెన్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నట్లు వెల్లడించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కామర్స్ కోర్సు ప్రవేశం, సిఏ కోర్సుపై అవగాహన కలిగే విధంగా సిఏ కెరీర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పాఠ్యాంశ పుస్తకాల మెటీరియల్ అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పంజాబ్ తో సహా 4 రాష్ట్రాలు ఈ విధానంపై సూత్రప్రాయంగా అంగీకారం తెలియజేసినట్లు సమాచారం. 6 నుంచి 10వ తరగతిలో ఈ విధానం అమలులోకి వస్తే కామర్స్ కోర్సులపై అవగాహన పెరిగి నిరుద్యోగ యువత సిఏ కావడానికి, వారి అకౌంట్స్ వారే సొంతంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని సిటీ న్యూస్ తో అభిప్రాయం పంచుకున్నారు. నేటి యువత ఇంజనీరింగ్ వైపు వెళ్తున్నట్లు, కామర్స్ కోర్సులో ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆ వైపుగా ప్రయత్నం చేసి మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందాలని సూచించారు. 42nd మీటింగ్ కెరీర్ కౌన్సిల్ మీటింగ్ మన ఢిల్లీలో జరిగిందండి. ఈ సంవత్సరంలో వచ్చారు 3rd మీటింగ్. నేను అందులో అటెండ్ అయిన తర్వాత 2nd మీటింగ్ అన్నమాట. ఆ 2nd మీటింగ్ మెయిన్ ఎజెండా ఏంటంటే ఇంకా కెరీర్ కౌన్సిలింగ్లో స్టూడెంట్స్ ఎలా ఎంకరేజ్ చేయాలి ఏంటనేసి. మొన్న కూడా రిజల్ట్ సిఏ ఫైనల్ వచ్చినాయి. అందులో మళ్ళీ మా ఆఫీస్ నుంచి ఇంకో అమ్మాయి కూడా క్వాలిఫై జరగడం జరిగింది. సో ఇంచుమించుగా 32 మెంబర్స్ మన దగ్గర 30 years నా ప్రాక్టీస్లో ఈ అమ్మాయి 32 మెంబర్ క్వాలిఫికేషన్ అయింది. ఆ అమ్మాయిని కూడా ఇవాళ రమ్మని చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి ఫ్యామిలీ కూడా బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎడ్యుకేషన్ తప్ప వేరే ఇంకేం లేదండి. అందరూ ఏంటంటే ఫైనాన్షియల్గా మాకుంటేనే కానీ సిఏ చదవలేమన్న భ్రమ పోవడం కోసం అమ్మాయిని కూడా ఇవాళ పిలిపించడం జరిగింది. అంతే తప్ప ఫైనాన్షియల్కి దీనికి సంబంధం లేదు. ఈ కోర్స్ కావడానికి 77,000 మాత్రమే ఇన్స్టిట్యూట్కి మనం కట్టవలసిన ఫీజు. మీరు నాలెడ్జ్ ఉండి బాగా చదువుకుంటే మటుకి ఎవరైనా సిఏ అనేది చదవచ్చు. అందుకోసం గుర్తుగా మన జంగాడంలో నా ఆఫీస్ నుంచి 32 మంది అయ్యారంటే మన చుట్టుపక్కల, దాన్ని బట్టి మన ఏరియాలో కూడా మంచి స్ట్రెంత్ ఉన్న వాళ్ళు ఉన్నారండి. పేరెంట్స్ ముందు కోఆపరేషన్ చేయండి. ఎందుకంటే పేరెంట్స్ కూడా భయం ఉంటే మట్టుకి పిల్లల్ని ఎంకరేజ్ చేయట్లేదు. మెయిన్ నాకు మొన్న ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలా మంది నాకు కాల్స్ వచ్చినాయి. అందులో మెయిన్ డిసడ్వాంటేజ్ పేరెంట్స్ కూడా ఉందండి. ఎందుకంటే పిల్లలు ఇవాళ చాలా ఇంటెలిజెంట్ గా ఉంటున్నారు. మాకు 8th నుంచి మేము ఇందులో ఎన్రోల్ చేసుకుంటారు. 10th అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో అందుకని 10th అయిపోయిన తర్వాత కూడా ఇమీడియట్లీ వాళ్ళు సిఏలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే కావాల్సిన మెటీరియల్ కానీ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్లో దొరుకుతుంది. మాకు ఆన్లైన్లో ఇన్స్టిట్యూట్ రిజిస్ట్రేషన్ అవ్వడంతో వాళ్ళకి వెబ్సైట్లోనే కోచింగ్ క్లాసెస్ ఏంటి, పేపర్లు ఏంటి అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఇంటర్మీడియట్ అవ్వడంతో వాళ్ళు సిఏ ఫౌండేషన్ కూడా చేయడానికి వీలుంటుంది. కరికులం స్ట్రక్చర్ అనేసి 6 to 10thకి ఇంట్రడ్యూస్ చేయాలి. కామర్స్ ఎడ్యుకేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలని పెట్టుకుంది. ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాలి, ఎందుకు మనకి కామర్స్ ఎందుకు మీరు ఇంత ఫోకస్ చేస్తున్నారంటే వాళ్ళు 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ వైపు విల్లింగ్ ఉంటున్నారు తప్ప కామర్స్ వైపు రావడానికి చాలా తక్కువ మంది ఉంటున్నారు. అందులో ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్తున్నారు. 5% ఐఏఎస్కి వెళ్తున్నారు. 5% లోపే మనకి డాక్టర్స్ మెడికల్కి వెళ్తున్నారు. మిగిలిన ఎవరు కూడా కామర్స్ వైపు చాలా తక్కువ ఉంది. నేను చదువుకునే టైంలో మద్రాసులో కామర్స్ బీకాం దొరకాలంటే సీట్ చాలా కష్టం. ఎందుకంటే బీకాం అందరూ మినిమం గ్యారంటీగా జాబ్ వచ్చేది అప్పట్లో. సో అందుకని అవి ఇప్పుడు తగ్గిపోయినాయి. అందరికీ ఏంటంటే ఇంజనీరింగ్ అయిపోతే జాబ్ వచ్చేస్తుంది అనే వ్యూలో ఉన్నారు. ఇంజనీరింగ్ అయిన తర్వాత కూడా జాబ్ వచ్చిన వాళ్ళు చాలా 1% మాత్రమే మంచి జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారండి. 100% నేను చెప్పగలను. జాబ్ లేని వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఏ వచ్చిన తర్వాత కూడా ఇంకా జాబ్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకని ఇప్పుడు జాబ్ లేని వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీ వైపు వస్తున్నారు. మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది ఇండస్ట్రీస్ పెట్టమనేసి. ఇండస్ట్రీస్ పెట్టి బిజినెస్ బాగా చేస్తున్నారు తప్ప వాళ్ళకి డెబిట్ ఏంటో తెలియదు, క్రెడిట్ ఏంటో తెలియదు, డబ్బులు ఏంటన్నది ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది లేదు. దానివల్ల చూసుకోవడం వల్ల బిజినెస్ బాగా జరిగినా కూడా కొన్ని నాకు తెలుసు, నా దగ్గర 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. కొన్ని బిజినెస్ సరిగ్గా చూసుకోవడం వల్ల కొలాప్స్ అయిన బిజినెస్లు కూడా కొన్ని ఉన్నాయి. అకౌంట్స్ చూసుకోకపోవడం వల్ల బిజినెస్ బాగానే జరుగుతుంది, కింద వాళ్ళు తేడా చేయడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతుందండి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు అదెందుకు ఇంట్రడ్యూస్ చేయకూడదని కామర్స్ ఎడ్యుకేషన్ 6 to 10th దాకా మినిమం డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, అసలు వాట్ అకౌంట్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు 6th నుంచి 10th దాకా ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో మాకు మోడల్ పేపర్ కూడా ఆప్షన్ పేపర్స్ అన్ని రెడీ చేసి అవి కూడా రెడీ చేయడం జరిగిందండి సిలబస్. ఆ పేపర్లు కూడా ఏం చేసామంటే స్ట్రక్చర్ ఆల్రెడీ మోడల్ తయారు చేసి
ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ మొన్న మా కమిటీలో అప్రూవల్ అయింది. ఈ కమిటీలో అప్రూవల్ అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్తో టైప్ అవుతున్నారండి. స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి ఏం చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్ ఆ పేపర్స్ని ఇప్పుడు మేము సిలబస్ కూడా మేమే తయారు చేసి ఇస్తాము. ఆ పేపర్ని వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ సిలబస్లో ఒక పార్ట్ కింద వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తే మినిమం రేపు ఏ కోర్స్ అయినా చేయనివ్వండి, వాళ్ళు ఇండస్ట్రీ వైపు వచ్చేస్తే ఆ ఇండస్ట్రీ వైపు వచ్చినప్పుడు వాళ్ళ అకౌంట్స్ వాళ్ళు చూసుకుంటే చాలండి, ఎక్కువ అక్కర్లేదు. వాళ్ళు మినిమం డెబిట్ క్రెడిట్ అసలు మనకి వచ్చిందా, లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా అని చూసుకోవడం కోసం వాళ్ళు మినిమం ఎడ్యుకేషన్గా ఇంట్రడ్యూస్ చేయాలనేసి డెసిషన్ మా ఇన్స్టిట్యూట్ తీసుకుందండి. తర్వాత విల్లింగ్ ఉన్న వాళ్ళు సీఏకి వస్తారు, లేదనుకుంటే ఇంకో కామర్స్ వైపు బీకామ్ ఎంబీఏకి వెళ్తారు, లేదనుకుంటే వాళ్ళు ఓన్గా ఇంజనీరింగ్ వెళ్ళిన బిజినెస్ పెట్టుకోవడానికి ఇది చాలా దోహదపడుతుందనే ఉద్దేశంతో ఆల్రెడీ ఒక 5 స్టేట్ గవర్నమెంట్స్ బిల్లింగ్ కూడా చూపించినాయి. మా కమిటీలో ఓకే అయిన తర్వాత వాళ్ళతో వెళ్ళి వాళ్ళు అడిగింది ఏంటంటే ఫుల్ సిలబస్ ఇమ్మని అడుగుతున్నారు. ఆ సిలబస్ ఇచ్చిన తర్వాత వాళ్ళతో కూడా టైప్ అవుతుంది. రేపు మాకు ఇన్స్టిట్యూట్ కాన్ఫరెన్స్లకు కూడా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా వస్తారు. అది వచ్చినప్పుడు ఆల్రెడీ మేము కూడా అపాయింట్మెంట్ తీసుకుని మన స్టేట్ గవర్నమెంట్తో కూడా ఇది ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళతో కూడా టైప్ అవుతాము. అలాగే కామర్స్ ఎడ్యుకేషన్ మీద చాలా ఇంపార్టెన్స్ జనాల్లో అవేర్నెస్ తీసుకురావాలి. ముందు సిఏ గురించి కాదు, ముందు కామర్స్ గురించి అవేర్నెస్ తీసుకొస్తే దానికి కామర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, వాళ్ళు చదవడం వల్ల ఏంటి బెనిఫిట్ ఉంటుంది, ఏ ఫ్యూచర్లో వాళ్ళకి ఏంటి, వాళ్ళు అటు బిజినెస్కి వెళ్ళినా పర్లేదు, లేకపోతే జాబ్కి వెళ్ళినా పర్లేదు, ఇంకోటికి వెళ్ళినా పర్లేదు, మినిమం నాలెడ్జ్ అనేది కామర్స్ అనేది నేర్పించాలనే ఉద్దేశంతో మా ఇన్స్టిట్యూట్ చాలా మంచి స్టెప్ తీసుకోవడం జరిగింది. దాన్ని మా కమిటీలో కూడా అప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్తో సిలబస్ కూడా ఒక కమిటీ పెట్టి సిలబస్ కూడా తయారవుతుందండి. ఆ సిలబస్ తయారైన తర్వాత స్టేట్ గవర్నమెంట్తో మీట్ అయ్యి ఒక్కొక్క గవర్నమెంట్తో టైప్ అయ్యి కామర్స్ ఇంట్రడక్షన్ ఇన్ ద 6th to 10th ఆప్షనల్ పేపర్ కింద కానీ లేకపోతే కంపల్సరీ ఒక పార్ట్ కింద కానీ, ఎందుకంటే సైన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి టర్న్ ఓవర్ అంటే తెలియదు. నేను ఒక ఆయన వచ్చారండి, టర్న్ ఓవర్ బిజినెస్ ఎక్కువ అని చెప్పారు. బ్యాంక్ లోన్ కోసం వెళ్ళిస్తే వాళ్ళు టర్న్ ఓవర్ అంటే ఏంటి, డెబిట్ క్రెడిట్ అంటే మొత్తం బ్యాంక్లో పడింది క్రెడిట్ వైపు డెబిట్ వైపు టోటల్ అంతా నా టర్న్ ఓవర్ అనుకున్నాడు, కానీ అది కాదు. సో దానివల్ల ఆయన అనుకున్న దాని ప్రకారం కూడా లోన్ రావడం తక్కువ అవుతుంది. అంటే మినిమం నాలెడ్జ్ నేర్పించడం ఉద్దేశంతో మా ఇన్స్టిట్యూట్ తీసుకుని చర్య ఇది మీకు అందరికీ తెలియజేయడానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మెయిన్ పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేయండి. ఎందుకంటే మామూలు డిగ్రీ 4 yearsతో అయిపోద్ది, ఇంజనీరింగ్ అయిపోతే తర్వాత మా అబ్బాయికి ఏదో జాబ్ వచ్చేద్దని అనుకుంటున్నారు. అది కూడా చాలా రాంగ్ వ్యూ అండి. ఎందుకంటే వచ్చే వాళ్ళకి ఎక్కడికైనా వస్తుందండి. ఇంటెలిజెంట్ ఉంటే ఎందులోకి వెళ్ళినా మనం రాణించగలం. అలాగా మన చెంగడంలో కూడా సిఏలు ఇంతమంది పాస్ అయ్యారంటే అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మా చిన్న ఆఫీస్ నుంచే 32 మంది మా క్వాలిఫై అవ్వటువంటి మాటలు కాదు. ఈ అమ్మాయి నిన్న కాక మొన్న 2 days బ్యాక్ మా సిఏ రిజల్ట్ వస్తే ఈ అమ్మాయి క్వాలిఫై అయిపోయింది. సో అందుకని మీరందరూ కూడా చదువుకుని మీ పేరెంట్స్ అందరూ కోఆపరేట్ చేసి సీఏ గురించి కూడా పిల్లలకి అవేర్నెస్ తీసుకురండి. ఏదైనా డౌట్ వస్తే ఎనీ టైం మాకు కాల్ చేయండి, నా నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదైనా కావాల్సి వస్తే కూడా ఇమీడియట్లీ మీకు అవేర్నెస్ తీసుకొస్తాను, మీకు డౌట్స్ అంటే క్లారిఫై చేస్తాను. మీరందరూ సీఏ చదువుకుని నాలాగా నేను మంచి పొజిషన్లో ఉన్నానండి, అలా మీరందరూ కూడా ఉండాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మిగిలిన చోట కాంపిటీషన్ ఉంటుంది తప్ప మా సీఏలో కాంపిటీషన్ అనేది అంత ఉండదు. ఎందుకంటే ఉన్నది పాజిటివ్ తక్కువ కాబట్టి అందుకని అందరూ కూడా సీఏ చదువుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియాకి థ్యాంక్ యూ వెరీ మచ్.